పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుంచి కొన్ని మాటలు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 10వ వచనములో కొన్ని మాటలు చూద్దాం. దైవజనుడైన యోహాను గారు కొన్ని విషయాలు ఆయన తేటగా చెప్తున్నాడు. తాను చూసిన వంటి విషయాలను, అనుభవించిన ఆ పరిశుద్ధతను, తన జీవితంలో ఏదైతే తాను పొందుకున్నాడో, ఏదైతే తాను చూసి విని ఆత్మవశుడై దేవుని మాటలు చాలా చక్కగా తేటగా ఆయన తెలియచేశారు. బైబిల్ అంతా ఒక వంతు అయితే ప్రకటన గ్రంథం ఒక వంతుగా ఉంటుంది. ప్రభు రాకడను గురించి, పరిశుద్ధతను గురించి చాలా చక్కగాను ఖచ్చితంగాను ఈ వాక్య భాగం మనకు చాలా చక్కగా ఖచ్చితంగా తెలియచేస్తుంది. అందుకని దైవజనుడు చెప్తున్న మాట ఏంటి అనే వంటి విషయాన్ని మనం చూస్తే అక్కడ కొన్ని మాటలు చెప్తున్నాడు. ఈ మాటను మనం చదువుదాం. ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. చప్పట్టు కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ చదువుబడిన వంటి విషయాన్ని మనం గమనించినట్లయితే దైవజనుడు చెప్తున్న మాట ఏంటి? ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆత్మచేత నింపబడిన వాడనై ఒక ఎత్తైన పర్వతం మీదకి నేను కొనిపోబడ్డాను అని చెప్తున్నాడు. చూడండి, దేవుడు నన్ను ఆ ఎత్తైన పర్వతం మీదకి తీసుకెళ్ళి అక్కడ నాకు ఓ చక్కటి పట్టణాన్ని దేవుడు నాకు చూపించాడు. ఆ పట్టణం ఏమిటి అనేవంటి విషయాన్ని మనం చూస్తే ఇక్కడ రాసినటువంటి మాట ఏంటంటే, యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణమును దేవుని మహిమ గలదై పరలోకమందు దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నేను దాన్ని చూసి తిని అంటాడు. ఈ రోజున ప్రేమేంది అనిపిట్లరా, దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నీ జీవితంలో ప్రభుతో నీవు మాట్లాడుతున్నావా? నీ విషయంలో కానీ, నీ కుటుంబ విషయంలో కానీ, నీ పిల్లల విషయంలో కానీ, నీ భార్య విషయంలో కానీ, నీ భర్త విషయంలో కానీ, నీ ఉద్యోగ విషయంలో కానీ, నీ చేతి పనుల విషయాల్లో కానీ ఏ రోజైనా ప్రభుతో నువ్వు మాట్లాడావా? ప్రభువా, నీవు నాకు అనుగ్రహిస్తున్నందుకై స్తోత్రాలు, నాకు అనుగ్రహించమని ఏ రోజైనా ప్రభుతో నీవు పంచుకున్నావా? లేక ప్రభు సన్నిధిలో నడిపించబడుతున్న నీవు దైవ దర్శనాన్ని పొందుకున్నావా? వాక్యానుసారంగా నీవు నడిపించబడుతున్నావా? ఏ స్థితిలో నువ్వు కొనసాగించబడుతూ ఉన్నావో మనల్ని మనమే దేవుని సన్నిధిలో పరీక్షించుకోవాలి. దైవజనుడు యోహాను గారు చెప్తున్న మాట ఏంటి? పరిశుద్ధాత్మ నా మీదికి దిగి వచ్చింది, నేను పరిశుద్ధాత్మ పూర్ణుడై వెత్తబడి ఆ ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళి నేను ఆగాను. అక్కడికి వెళ్ళి నిలబడిన తర్వాత పరలోకము నుండి ఏం దిగి వచ్చిందంటండి? ఒక గొప్ప పట్టణం యెరూషలేము అనే నూతన పట్టణాన్ని దేవుడు ఏం చేశాడంట? చూపించాడు. చూడండి ప్రేమేందేని బిడ్డలారా, దైవజనుడు తన జీవితంలో ఎన్నో హింసలు, నిందలు, అవమానాలు, కష్టాన్ని అనుభవించినటువంటి వ్యక్తి.
తన జీవితంలో పడరాని పాటలు, ఎన్నో బాధలు, హింసలు పడ్డాడు. కానీ పరిశుద్ధ గ్రంథ లేఖనములో చదవబడిన ప్రతి విషయాన్ని, తాను చూసిన వాటిని, విన్న వాటిని మాత్రమే ఈ పరిశుద్ధ గ్రంథ ప్రకటన గ్రంథంలో చక్కగా రాయటం జరిగింది. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, మరికొన్ని విషయాలు బైబిల్లో మనం చదువుతున్నప్పుడు అనేక విషయాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, అద్భుత కార్యాలు, జరుగుతున్న దృశ్యాలు, జరగబోయే కార్యక్రమాలు, రాబోయే దినాల్లో ఏమి జరుగుతుందో, ఏమి జరగబోతుందో పరిశుద్ధాత్మ దేవుడు వాటిని గురించి తేటగా అక్కడ రాయబడి ఉన్నాయి. ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు, ప్రకటన చేస్తూ ఉన్నాడు. కానీ ఈ రోజున ప్రేమైన దేవుని బిడ్డలారా, కొంచెము కూడా ఈ రోజున మానవులకి భయము లేకుండా పోయింది. దేవుని భయం అంటూ లేదు. వాక్యానుసారంగా నడిపించబడట్లేదు. తన కుటుంబాన్ని తాను సరి చేసుకోలేని స్థితిలో ఉంటున్నారు. అర్థం కాని స్థితిలో బ్రతుకుతున్నాడు మానవుడు. దిక్కు తోచని పరిస్థితుల్లో, లోకానుసారమైన స్థితిలో బ్రతుకుతున్నాడు ఈ రోజున మానవుడు. కానీ దేవుని సన్నిధిలో వారు ఎలా నడిపించబడుతున్నారో అర్థం కాని స్థితిలో కూడా కొంతమంది బ్రతుకుతున్నవంటి వాళ్ళు లేకపోలేదు. కానీ దైవజనుడు అంటున్నాడు, నేను ఆత్మవశుడనై పరిశుద్ధాత్మ ద్వారా నేను వ్యర్థపడి ఒక పర్వతం మీద నేను నిలబడ్డాను. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన ప్రభైన వంటి యేసుక్రీస్తు వారు నిన్ను దర్శించాలని, నీతో మాట్లాడాలని, నీ స్థితిగతులను సమస్తమును మార్చాలని ఆయన గుర్తించి ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడనే సంగతిని నీవు మర్చిపోకూడదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చక్కగా తెలియచేశారు. చూడండి, మరొక మాటను మనం గమనించినట్లయితే 21వ అధ్యాయము 2వ వాక్యములో మరొక మాట కూడా మనకు కనిపిస్తుంది. అక్కడ ఏమంటున్నాడు? మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భక్తుల కొరకు అలంకరింపబడి పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నేను చూచితిని. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచుకుందాము. హల్లెలూయా. చూడండి, చదవబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి? నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భక్తుల కొరకు, దేవుడు ఏం చేశాడంటండి? తన భక్తుల కొరకు దాన్ని అలంకరింప చేస్తున్నాడు. చూడండి ప్రేమైన బిడ్డలారా, యేసుక్రీస్తు అను గొర్రెపిల్ల హిందూ వివాహ దినోత్సవం, ఆ దినమున నీవు సిద్ధపడి ఉండాలి. పెళ్లి జరుగుతున్నప్పుడు పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడు అలంకరించుకొని ఆయన స్టేజ్ మీదకి వచ్చి కూర్చున్నప్పుడు పెళ్లి కుమార్తె అలంకరించుకొని ఆ స్టేజ్ మీదకి వెక్కుతుంది. ఈ పెళ్లి కుమార్తెను ఎవరి కొరకు సిద్ధపరుస్తున్నారు అనేవంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, ఈ పెళ్లి కుమార్తెను ఆ స్టేజ్ మీద కుర్చీ మీద కూర్చున్న వంటి ఆ పెళ్లి కుమారుని నిమిత్తమై ఈమె సిద్ధపడి అలంకరించుకొని అక్కడికి వస్తుంది. ఇక్కడ చదవబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే దైవజనుడు చెప్తున్న మాట ఏమిటి? నూతనమైన యెరూషలేము అనే ఈ పట్టణాన్ని దేవుడు ఏం చేశాడంటండి? దాన్ని అలంకరించబడేటట్లుగా చేశాడు. ఇది ఎవరి కొరకండి? తన భక్తుల కొరకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇల్లు కట్టేవంటి వాళ్ళు ఇంటి పనిని సమస్తమును ముగించుకొని పూర్తి చేసుకొని చక్కగా పెయింటింగ్ వేసి, ఆ తర్వాత లైట్లింగ్ వేసి, ఆ తర్వాత దాన్ని చక్కగా అలంకరించి తీర్చిదిద్దిన తర్వాత దాన్ని ఏం చేస్తారండి? ప్రారంభోత్సవాన్ని ప్రారంభం చేస్తారు. ఈ ప్రారంభం చేయక మునుపు ఏం చేస్తారంటే తనకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ పిలుచుకుంటారు. తమకు సంబంధించిన ప్రతి వారిని కూడా పిలుచుకుంటారు. అందరూ వస్తారు. ఈ రాత్రి జరిగేవంటి కార్యక్రమాన్ని ఏం చేస్తారంటే అందరూ వచ్చి ఆ లైట్లను, ఆ ఇల్లును ఇవన్నీ చూసి
వాళ్ళు సంతోషపడతారు. వాళ్ళు సంతోషపడతారే కానీ అందులో ఉండటానికి వీలు వాళ్ళకి లేదు. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి అయితే నువ్వు వచ్చావు, దేవుని వాక్యాన్ని అయితే వింటున్నావు, మారు మనసు పొందావా, పాపాన్ని ఒప్పుకున్నావా, పశ్చాత్తాపడ్డావా, ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నావా, ప్రభు మహిమలో ప్రవేశిస్తావా? ఒక్కసారి మనం ఆలోచించాలి. చూడండి, ఇల్లు చక్కగా అలంకరించబడిన తర్వాత, ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరూ సంతోషిస్తారు, చెప్పే మాటలను వింటారు, ఆ తర్వాత ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఆ ఇంట్లో నివసించేది ఎవరండి? చెప్పండి, ఎవరు నివసిస్తారు ఆ ఇంట్లో? ఆ ఇంటి యజమానుడు, ఆ ఇంటి యజమానురాలు మాత్రమే ఆ ఇంట్లో ఆ ఇల్లును వారు అనుభవిస్తారు. చప్పటి కొట్టి ప్రభువుని మహింపరుద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడి యోహాను భక్తుడు చెప్తున్న మాట ఏమిటి? ఆయన అంటున్నాడు, మరియు నూతనమైన యెరూషలేము అనే ఆ పట్టణమును, ఆ పరిశుద్ధమైన పట్టణం ఎవరి కొరకు అలంకరించాడంటండి? తన భక్తుల కొరకు. ప్రైజ్ ది లార్డ్. తన భక్తులు ఎవరు చెప్పండి? తన భక్తులు ఎవరండి? శనివారం ఎగ్గొట్టేవాళ్ళ, ఆదివారం ఎగ్గొట్టేవాళ్ళ, సువార్త కూడికలను ఎగ్గొట్టేవాళ్ళ, చెప్పిన మాటను వినకుండా పెడ చెవిని పెట్టేవాళ్ళ? ఎవరు తన భక్తులు? దేవుని వాక్యాన్ని విని మనసును మార్చుకొని ప్రభు సన్నిధిలో సాక్ష్యాన్ని కాపాడుకొని ప్రభు కొరకు ఎవరైతే నిలబడతారో, జీవ మరణమును తన మనస్సును పెట్టుకొని ఎవరైతే జీవ మరణమును లెక్క చేయకుండా తన మనస్సును నిలుపుకొని ప్రభు సన్నిధిలో జీవిస్తారో, ప్రభు కొరకు నిలబడతారో, కష్టాలైన, నిష్టాలైన, నిందలైన, అవమానాలైన, ఇరుకులైన, ఇబ్బందులైన, శ్రమైన, నిందైన, కరువైన, ఖడ్గమైన అన్నిటినీ భరించి సహించి తన్ను తన కుటుంబాన్ని కాపాడుకొని ప్రభు సన్నిధిలో ఎవరైతే నిలబడగలుగుతారో వారే ప్రభు సన్నిధిలో ఆ పరిశుద్ధమైన పట్టణములో వారు నివసిస్తారు. హల్లెలూయా. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నేను వాక్యాన్ని వింటున్నాను, మందిరానికి వస్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, కానుకలు ఇస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, ఎంతకంటే ఏం చేయాలి? ఇవన్నీ నేను చేస్తున్నాను కదా, నేను పరలోకంలో ప్రవేశిస్తాను, ప్రభు రాజ్యంలో ఉంటాను అని అనుకుంటే సరిపోదు. వాక్యాన్ని విన్నంత మాత్రాన్ని నువ్వు పరలోకాన్ని చేరలేవు. నీలో ఉండాల్సిందేంటి? మారు మనసు పొందాలి. పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ప్రభు కొరకు నువ్వు సాక్ష్యం నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటంటే, పెళ్లి చేసుకున్నవాడు కష్టం వచ్చిందని, నిందొచ్చిందని భార్యను వదిలేస్తావా? ఎవరో దారిన పోయేవాళ్ళు అబద్ధం చెప్పారని నీ గురించి, లేక నీ భార్యకో నీ భర్తకో చెప్పారనుకోండి, వాళ్ళు చెప్పిన మాటను విని నీ భర్తను వదిలేసుకుంటావా? నీ భార్యను వదిలేసుకుంటావా? మతం నిన్ను దూషించిందని, కులం నిన్ను నిందించిందని, నీ వాళ్ళు నిన్ను గూర్చి అవమానకరమైన స్థితిలో మాట్లాడారని నీ కులాన్ని మార్చుకుంటావా? మానేస్తావా? దేవుని సన్నిధిని విడిచిపెడతావా? విడిచిపెట్టవు కదా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని దైవజనుడైన యోహాను భక్తుడు గారు చెప్తున్న మాట ఏమిటి? ఆయన చెప్తున్నాడు, పరిశుద్ధమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భక్తుల కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకము నుండి దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథ లేఖనములో చెప్పబడిన ప్రతి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దిగి వచ్చి శరీరధారిగా వచ్చి మన కొరకు భారమును మోసారు, సిలువను మోసి మరణించి
తన రక్తాన్ని కార్చి మన పాపమును కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేసి ఆయన సన్నిధిలో సాక్షిగా నిలిపారు. ఈ లోకాన్ని విడిచి తిరిగి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరమునకు వెళ్ళక మునుపు ఒక మాట చెప్పారు, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తానన్నాడు. చూడండి ప్రేమేందని బిడ్డలారా, యేసయ్య మన యొద్దకు రాక మునుపే మన కొరకు ఒక పట్టణాన్ని అక్కడ పరలోకంలో ఆయన సిద్ధపరిచాడు. ఆ పట్టణం ఎవరి కొరకు? తన భక్తుల కొరకు. తన భక్తులు ఎవరు? నిందలు అనుభవించుచున్న వాళ్ళు, శ్రమలు పడుచున్న వాళ్ళు, తమ రక్తమును కార్చుచున్న వంటి వాళ్ళు, హతసాక్షులుగా మార్చబడిన వాళ్ళు, యేసయ్య కొరకు తమ ప్రాణాన్ని త్యాగం చేస్తున్న వంటి పిల్లల కొరకు ఆ పరిశుద్ధమైన పట్టణాన్ని యేసయ్య నీ కొరకు సిద్ధపరచుచున్నాడు. హల్లెలూయా. ఆ పట్టణంలో నువ్వు ఉండాలని, ఆయనతో యుగయుగాలు నివసించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కోరుకుంటున్నాడు. అందుకని ప్రేమేందని బిడ్డలారా, ఆ నూతనమైన యెరూషలేమనే ఆ పరిశుద్ధ పట్టణంలో ఉండాలని కోరుకుంటున్నావా? యేసయ్యతో యుగయుగాలు ఉండాలని ఆశిస్తూ ఉన్నావా? అలా ఉండాలి అని కోరుకున్నట్లయితే చెప్పిన ప్రతి మాటను జాగ్రత్తగా విని నీ నడివెడుకను, నీ ప్రవర్తన, నీ పద్ధతులను మార్చుకొని ఈ చివరి దినాల్లో జాగ్రత్తగా నడిపించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నడిచే మార్గము చాలా జాగ్రత్తగా నడవాలి. నీ అడుగులు తడపడకుండా నువ్వు వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా నడిపించబడాలి. జాగ్రత్తగా నీ అడుగులు వేసి జాగ్రత్తగా నడిపించబడాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు. అందుకని దైవజనుడు చెప్తున్న మాట ఏంటి? నేను ఆత్మవశుడనై ఉండగా ప్రభు నన్ను ఏం చేశాడండి? ఎత్తైన పర్వతం మీదకి నన్ను తీసుకెళ్ళి అక్కడ ఏం చేశాడంట? నూతన యెరూషలేమును, ఆయన ఆ పరిశుద్ధపరచబడిన పట్టణమును యేసయ్య ఆయనకు చూపించాడు. ఆయన చూసిందే ఇక్కడ రాశాడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు చూడకపోయినా నువ్వు వింటున్న మాటల్ని జాగ్రత్తగా విని నీ మనసును మార్చుకొని నీ మనసును నిలకడగా నిలిపి దేవుని సన్నిధిలో నడిపించబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు వారు తోమాతో ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు ఆయన? చూచి నమ్ముట కంటే చూడక నమ్మిన వాళ్ళే ధన్యులు. ఆ యెరూషలేము అనే పట్టణాన్ని నువ్వు చూడకపోయినా చెప్పిన మాటను వింటున్నావు కాబట్టి నీవు ధన్యుడు అనే సంగతిని మరచిపోవద్దు. హల్లెలూయా. మరొక మాటను కూడా మనం చూద్దాం. 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 19వ వచనములో మరొక మాట కూడా మనకు కనిపిస్తుంది. అక్కడ కూడా ఒక మాట ఉంది, చదువుదాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 19వ వాక్యం. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమునందు ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమున వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములలో రాయబడిన జీవవృక్ష ఫలములను పరిశుద్ధ పట్టణములోను వారికి పాలు లేకుండా చేయును. చెప్పండి గట్టిగా. ఏమంటున్నాడండి? పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక వ్యక్తి చిన్న పొరపాటు చేస్తే ఆ వ్యక్తిని మనం ఏమంటామండి? చూసి అతని మీద జాలి పడతావా? ఆ వ్యక్తిని ప్రేమిస్తావా? ఆ వ్యక్తిని దగ్గర తీసుకుంటావా? ఏం చేస్తావు? ఒక వ్యక్తి పొరపాటు చేసినప్పుడు ఆ వ్యక్తిని ఏం చేస్తావంటే 4 తగిలిస్తావు, లేక నీకు తెలిసిన మాటలు మాట్లాడుతావు. నీకు బుద్ధి ఉందా లేదా? అసలు మనుష్యవా పశువా? నీ ముఖం నాకు చూపించవద్దు అని చెప్తాం. అదే పొరపాటు నీ చేస్తే, అదే పొరపాటు నువ్వు చేస్తే నీ పరిస్థితి ఏమిటి? ఒక్కసారి గమనించాలి. దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు దైవజనుడైన యోహాను గారితో చక్కగా ఈ విషయాలను ఆయన పంచుకుంటున్నాడు, చెప్తున్నాడు, తెలియజేస్తున్నాడు, చూపిస్తూ ఉన్నాడు.
ఆయన చూసిన ప్రతి విషయాన్ని కూడా చక్కగా తెలియజేస్తున్నాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథమునందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల, చెప్పండి, ఈ గ్రంథములో రాయబడిన జీవవృక్ష ఫలములలో పరిశుద్ధ పట్టణంలో వారికి పాలు లేదు. ఒకటి మనం గమనించాలి, ప్రకటన గ్రంథంలో మనకి మాట కనిపిస్తుంది. దేవుడు ఏమంటున్నాడండి, ఇందులో నీకు పాలి భాగస్తులు, ఎటువంటి పాలు నీకు ఉండదు అని చెప్తున్నాడు. ఇప్పుడు కొంతమంది చూడండి, బల్ల తీసుకునేటప్పుడు లేచి వెళ్ళిపోతుంటారు. ఎందుకని చెప్పండి? ఎందుకు పాలు పొందట్లేదు వాళ్ళు? చెప్పండి. దొంగోడికి ముఖము, చెప్పండి, దొంగోడికి ముఖం ఎలా ఉంటుంది? తెల్లగుంటుందా నల్లగుంటుందా? ప్రైజ్ ది లార్డ్. గుమ్మడికాయల దొంగ ఎవర్రా అంటే అందరు ఏం చేస్తారు చెప్పండి? భుజాలు తడుక్కుంటారు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది తీసుకోకుండా తప్పించుకొని పారిపోతూ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటి? పరిశుద్ధ గ్రంథ లేఖనంలో చెప్పబడినటువంటి మాటలేంటి? యేసయ్య చెప్తున్నాడు, నా చేతుల్లో నుండి ఎవరును తప్పించుకొన జాలలేరు. దేవుని చేతుల్లో పడటయే భయంకరము. దేవుని చేతుల్లో ఎవరు తప్పించుకొన జాలలేరు. నువ్వు భక్తుడివైనా నామకార్థుడివైనా, నువ్వు బల్లలో పాలు పొందినా పొందకపోయినా, నువ్వు మందిరానికి వచ్చినా రాకపోయినా, నీ ప్రవర్తన ప్రతిఫలము ప్రభు దగ్గర ఉంది. అక్కడ నీకు ప్రభువు నీకు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య చెప్తున్న మాట ఏమిటి? ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథంలో రాయబడిన వాక్యములో కలపటానికి వీల్లేదు, తీసివేయటానికి వీలు లేదు. కలపటానికి వీలేదు, తీసివేయటానికి వీలు లేదు. అలాంటి వ్యక్తులకు నేనేం చేస్తానంటే, అక్కడ చక్కగా చెప్తున్న మాట ఏంటి? పరిశుద్ధ పట్టణములోను జీవవృక్ష ఫలములోను వారికి పాలు ఉండదు అన్నాడు. ఒకటి మనం గమనించాలి, అవ్వ పొరపాటు చేసింది. అవ్వ తీసుకొచ్చి ఆదాముకి ఇచ్చింది. ఆదాముకి ఇచ్చినప్పుడు ఆదాము చేయాల్సిన పని ఏంటి? ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, ఎక్కడి నుంచి తెచ్చావు అని అడగవలసిన వంటి వాడు అడగకుండా ఏం చేశాడంట? చెప్పండి, ఏం చేశాడండి? ఆమె తెచ్చిన వంటి దాంట్లో పాలు పంచుకొని దాన్ని తిన్నాడు. తిన్న వెంటనే వారిని ఏం చేశాడు దేవుడు? చెప్పండి అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ తోటలో మీకు పాలు పంపులు లేవు. ఈ రోజు నుండి మీకు పాలు పంపులు, ఎటువంటి సంబంధము ఇక్కడ మీకు లేదు. మీరు బయటికి వెళ్ళిపోవాల్సింది. చూడండి ప్రేమేందని బిడ్డలారా, దైవ సేవకుడు దేవుని వాక్యాన్ని చెప్పేటప్పుడు కాదు నువ్వు ముఖం నల్లగా పెట్టుకోవాల్సింది. దైవ సేవకుడు దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు కాదు నీవు చూపించాల్సింది రోషము. దేవుని వాక్యాన్ని విని మనసును మార్చుకొని పరిశుద్ధత కలిగి నేను ఎందుకు బ్రతకలేకపోతున్నానని అక్కడ చూపించాలి. నువ్వు రోషాన్ని అక్కడ చూపించాలి, నీ పౌరుషము. అందరూ ఆశీర్వదించబడుతున్నారు, అందరూ వర్ధిల్లుతున్నారు, నేనెందుకు వర్ధిల్లలేకపోతున్నాను, నేనెందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాను, గల కారణం ఏమిటి అని యేసయ్య పాదాల దగ్గర చూపించాలి నువ్వు రోషం. దేవుని సన్నిధిలో మోకరించి అక్కడ చూపించాలి రోషం. దేవుడు ఏమంటున్నాడండి? అందుకని అవ్వాదమును ఏం చేశాడంటే, అక్కడి నుంచి ఇక్కడ నీకు పాలు పంపులు ఇక్కడ నీకు లేదు, ఇక్కడ ఉండటానికి నీకు అర్హత లేదని అవ్వాదమును ఏం చేశాడంటే బయటికి గెంటి వేశాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి మాట చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటి? ఈ వాక్యములో ఏది కూడా కలపటానికి వీలు లేదు, ఏది కూడా కలపటానికి వీలు లేదు. అందుకని ఆయన చక్కగా చెప్పాడు, రాయబడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్లుగా జీవవృక్ష ఫలముల్లో కానీ పరిశుద్ధమైన నూతన యెరూషలేము అనే ఆ పట్టణములో కానీ మీకు పాలు పంపులు ఉండవు, మీ చిరునామా కనపడదు, అక్కడ నీ పేరు కనపడదు. ప్రైజ్ ది లార్డ్. నీ పేరు అక్కడ లేకపోతే నీ పేరు ఎక్కడ ఉన్నట్టు? చెప్పండి, ఎక్కడ ఉన్నట్టు?
ఒక్కసారి మనం గమనించాలి. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది అంటుంటారు మా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారండి యాంపుల్ పేరు ఇచ్చాం కదా, మా పేరు రాస్తాం. ఈ ఫ్యాన్ మేము ఇచ్చాం, దీని మీద మా పేరు రాస్తాం. ఫలానోడు ఇచ్చాడని ఉండాలి కదా అని అంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇక్కడ కాదు మీ పేరు రాయాల్సింది, జీవ గ్రంథములో మీ పేరు లెక్కించబడాలి. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 18వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. ఈ గ్రంథమందున్న రాయబడి ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగు చేసెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏమిటి? యేసయ్య చెప్తున్న మాట ఏంటి? దైవజనుడు భక్తుడు యోహాను గారు చెప్తున్న మాట ఏమిటి? ఏది కలపటానికి వీలు లేదు. మరి అబద్ధం ఎందుకు ఆడుతున్నావు? మోసం ఎందుకు చేస్తున్నావు? పనికిమాలిన ఆలోచన ఎందుకు చెప్తున్నావు? లేనిపోని ఎందుకు నీ మీద వేసుకుంటున్నావు? ప్రైజ్ ది లార్డ్. అబద్ధం ఆడటానికి వీలు, మోసం చేయటానికి వీలు. మాటు మణుగులు చేయకూడదు, మోసం చేయకూడదు, మాటు మణుగులు చేయకూడదు, అబద్ధం సాక్ష్యాలు చెప్పకూడదు. పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్తున్నాడు. అందుకని ఏమంటాడు? ఒకటి, జీవవృక్ష ఫలములను పరిశుద్ధమైన పట్టణములో పాలు పంపులు ఉండవు. మరో విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడండి? ఈ గ్రంథమందు రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలుగు చేశాడు. కానీ నిర్గమకాండలో ఒక మాట రాశాడు, ఐగుప్తు కలిగిన వ్యాధులు ఏది కూడా మీకు రానివ్వకుండా చెప్పడు. ఏమన్నాడండి ఆయన? ఏ వ్యాధులు కూడా మీకు రాకుండా నేను చేస్తానని చెప్పాడు. ప్రకటన గ్రంథంలో ఏమంటున్నాడండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ చివరి దినాల్లో జాగ్రత్త పడాలి, మెలుగు కలిగి వాక్యానుసారంగా నడిపించబడాలి. నీవు నీ కుటుంబం. యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించెదము. మీరు మీ ఇష్టం. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించెదము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా చక్కగా తెలియచేశారు. 2వ పేతురు పత్రిక, దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు చూడాలి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. 3వ అధ్యాయం 12వ వాక్యం. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు త్వరపెట్టుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. చప్పటి కొట్టి ప్రభువును మహింపరుద్దాము. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్న మాట ఏమిటి? ఆయన చక్కగా చెప్తున్నాడు, దేవుని దినపు రాకడ కొరకు మనం ఏం చేయాలంట? కనిపెట్టుకొని ఉండాలి. ఎవరు ఎప్పుడు చేస్తాడో తెలియదు, ఎవరికి మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. జాగ్రత్త కలిగి ఉండాలి. ఎప్పుడు చనిపోయినా ప్రభు రాకలు వెత్తబడే స్థాయిని నువ్వు సంపాదించుకోవాలి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చక్కగా తెలియచేశారు. దేవుని ఆలోచన ఎలా ఉంటుంది? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? దేవుని ఆలోచన వేరు, దేవుని ప్రణాళిక వేరు, దేవుని నడివేడుక వేరండి. దేవుని ప్రణాళిక ఎలా ఉంటుందో ఎవరో ఒకరు చెప్పండి నాకు ఒకసారి. ఎలా ఉంటుంది తెలుసా? దేవుని ప్రణాళిక రాబోయే దినాన్ని గూర్చి దేవుని ప్రణాళిక ఎలా ఉంటుంది తెలుసా? బైబిల్లో ఆదికాండంలో రాయబడి ఉంది. యోసేపు చక్కగా చెప్తున్నాడు, రాబోయే దినాల్లో
కరువు సంవత్సరాలలో మిమ్మల్ందరినీ పోషించడానికి ముందుగా నా దేవుడు నన్ను ఐగుప్తునకు తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, యోసేపు ఏమంటున్నాడు? మిమ్మల్ని పోషించుటకు. యోసేపు అంటాడు, మిమ్మలను మీ పిల్లలను నేను పోషించేదను. ఇది దేవుని యొక్క ప్రణాళిక. రాబోయే దినాన్ని గురించి దేవుడు ముందుగానే యోసేపును ఐగుప్తుకి తీసుకెళ్ళాడు. కరువులు, నిందలు, అవమానాలు ఎన్నో తన జీవితంలో తాను భరించాడు, సహించాడు, ఓపిక కలిగి బ్రతికాడు. ఎన్ని కష్టాలు, బాధలు ఎదురొచ్చినా దేవుని పాదాలను విడిచిపెట్టలేదు. అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడండి? సింహాసనాన్ని కూర్చోబెట్టాడు. సింహాసనం మీద కూర్చుండబెట్టిన తర్వాత ఫరో రాజుతో చెప్తున్నాడు, అయ్యా, రాబోయే దినాల్లో 7 సంవత్సరాలు కరువు దినాలు. ఆ 7 సంవత్సరాలను ఎదుర్కోవాలంటే ఈ 7 సంవత్సరాలు పండే వంటి పంట, ఐగుప్తు దేశంలో ఎక్కడ పండిన పంటను మనము సమకూర్చుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం సమకూర్చుకుంటామో ప్రజలలో కరువు అనేది కనపడదు. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, కొంతమందిని మనం చూస్తుంటాం, డబ్బు కనపడితే ఏ పూటకి ఆ పూటే. డబ్బు కనపడిందంటే ఎప్పటికప్పుడే చెప్పండి ఏం చేస్తారండి? పండుగ. ఆ రోజంతా పండుగే. వెనక భార్య పిల్లలు ఉన్నారు. ఒకవేళ నాకేమైనా అయిందనుకోండి, నేను ఎక్కడైనా చచ్చిపోయాను అనుకోండి, యాక్సిడెంట్లోనో బాధో ఏదో ఒకటి వచ్చి చనిపోయాను అనుకో, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా భార్య పరిస్థితి ఏంటి, వారు ఎలా బ్రతుకుతారు అనే ఆలోచన ఉండదు. ఏం చేస్తారండి? డబ్బు కనపడితే చాలు, సాయంత్రం కల్లా ఆ డబ్బులు ఏమైపోవాలండి? చెప్పండి, ఏమైపోవాలి? జోబు ఖాళీ అయిపోవాలి. కొంతమంది చూడండి, కొన్నిసార్లు కొందరు ఇళ్ళకి వెళ్ళినప్పుడు చెప్తుంటాడు, ఏమ్మా ఒకదానే ఉన్నారు, పిల్లలు ఉన్నారు అన్నాడంటే, ఏం చెప్పమంటావు లే అన్న. ఒక ఆమె అనిందంట, అసలు ఏడవట్లేదు, నేను నలుగురు ఏడవలేదని అనుకుంటారని ఏడుస్తున్నాను అనిందంట. ఏంటండి? ఈ దుఃఖంతో వచ్చిన ఏడుపు కాదు నాకు. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళందరూ భర్త చనిపోతే ఏడవలేదని అనుకుంటారని ఏడుస్తున్నాను అనిందంట. ఆమెకి ఎంత బాధ పెట్టి ఉంటాడో చూడండి. ఎంత శోభ సముద్రంలో ఉందా ఆమె, ఒకసారి గమనించండి. అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నవాళ్ళు లేకపోలేదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా చక్కగా తెలియచేశారు. హల్లెలూయా. అందుకని ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటి? దేవుని దినపు రాకడ కొరకు ఏం చేయాలంట? నువ్వు కనిపెట్టుకొని ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. ఆ రాకడలో నువ్వేం కలగాలి? ఏం చేయాలండి? ఆ రాకడలో నీవు వెత్తబడాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఆయన ఏమంటున్నాడు? దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, త్వరపడి మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జాగ్రత్త పడకపోతే పరిశుద్ధమైన పట్టణంలో నీకు పాలు లేదు. జీవవృక్ష ఫలములను నీవు అనుభవించలేవు. ఆ సంతోషాన్ని, సమాధానాన్ని నువ్వు అనుభవించలేవు. అది నువ్వు అనుభవించాలంటే జాగ్రత్త కలిగి బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక మాట, యూదా పత్రిక దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, అక్కడే ఉంటుంది, ప్రకటన గ్రంథం పక్కన 20వ వాక్యం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థనలు చేయొచ్చు. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. చూడండి, ఎవరు ఇక్కడ మిమ్మల్ని కట్టరండి. దేవుని వాక్యము చేత మిమ్మల్ని మీరే కట్టుకోవాలి. మిమ్మల్ని మీరే కట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, చదవబడినటువంటి విషయంలో ఇక్కడ దైవజనుడు చెప్తున్న మాట ఏంటండి? ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన
దాని మీద మిమ్మల్ని మీరే కట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నీ హృదయాన్ని నువ్వు కట్టుకోవాలి, నీ మనస్సును కట్టుకోవాలి, నీ కుటుంబాన్ని దేవుని సన్నిధిలో కట్టుకోవాలి. నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వు కట్టుకోవాలి. నీ కుటుంబం రక్షణ మార్గంలో నడిపించబడాలంటే నువ్వు కట్టుకోవాలి. నీవు, నీ కుటుంబం, నీ ప్రాంతము, నీ ప్రజలు ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే నువ్వు కట్టుకోవాలి. దేవుడు నోహావుతో ఒక మాట చెప్పాడు. ఏమన్నాడండి? నోహావు, నేను ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళిని నేనేం చేయబోతున్నానండి? నాశనం చేయబోతున్నాను. వారు నాకు విరోధంగా బ్రతుకుతున్నారు. ఈ భూమి మీదకి నేను వర్షాన్ని కురిపించబోతున్నాను. అప్పుడు నోవా అంటాడయ్యా, నన్నేం చేయమంటావు అని అన్నప్పుడు ఆయన అంటాడు, నీవును నీ ఇంటి వారి కొరకు ఓడని నీవు కట్టుకో. చప్పటి కొట్టి ప్రభుని మహింపరుద్దాం. హల్లెలూయా. నీవు నీ ఇంటి కొరకు నీవు ఓడను కట్టుకోవాలి. కొన్ని సంవత్సరాలు ప్రయాసపడి ఓడను కట్టి సిద్ధపరిచాడు. సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించారు. అనేక మందికి సువార్తను ప్రకటిస్తే అవహేళనగా మాట్లాడారు, అవమానించారు, నిందించారు. వారి మాటలను కూడా సైతం లెక్క చేయకుండా నోహావు దేవుని మాటను ప్రకటించాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ప్రతి సేవకుడండి, సంఘాల్లో అవమానాలు జరిగిన, నిందలు కలిగిన, అవమానించబడ్డా, దూషించబడ్డా, దేశించబడ్డా వాటిని లెక్క చేయకుండా సైతం దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు సేవకుడు. ప్రైజ్ ది లార్డ్. దేని కొరకు దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు? దేవుని రాజ్యము కొరకు, ఆ పరిశుద్ధమైన పట్టణము కొరకు, ప్రభుతో యుగ యుగాలు ఉండాలనే ఆకాంక్షను కలిగిన వాడై దైవ సేవకుడు దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు. తనకు కలిగిన నిందలను, అవమానాలను వాటన్నిటిని పక్కన పెట్టేసి ప్రజల్లో సువార్తను తీసుకెళ్తున్నాడు దేవుని సేవకుడు. అందుకని దేవుడు ఏమంటున్నాడండి? నోహావుతో చెప్పినటువంటి ప్రతి విషయాన్ని విని జాగ్రత్తగా ఒక ఓడను సిద్ధపరచుకున్నాడు. సువార్త ప్రకటించారు. ఎవరూ ఓడలోనికి రాలేదు. చివరికి నోహావు కుటుంబం మాత్రమే ఓడలోకి ప్రవేశించింది. దేవుడు ఆకాశం వాకిలిప్పాడు, ప్రచండమైన వర్షం కురిసింది. అప్పుడు ప్రజలు కేకలు పెట్టి వస్తున్నారు. నోహావు ఓడ తీయమన్నాడు. ఓడ దగ్గరికి వచ్చి తలుపు తీయమని కేకలేస్తే తలుపు తీసే అధికారం నోహావుకి ఇవ్వలేదు. అందుకని ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట ఏంటి? నేను వేసిన తలుపులు ఎవరును తీయలేడు, నేను తీసిన తలుపులు ఎవడును వేయలేడు. అందుకని నేను జాగ్రత్త పడాలి. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి? పేతురు పత్రికలో రాయబడిన మాట ఏంటి? దినపు రాకడ కొరకు ఆశతో నువ్వేం చేయాలంట? కనిపెట్టాలి, ఎదురు చూడాలి, అపేక్షించాలి. నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శత్రువు పొంచి ఉన్నాడు. ఎటువైపు నుంచి నీ మీద దాడి చేస్తాడో నీకు తెలియదు. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. అందుకని యూదా పత్రికలో చెప్పిన మాట ఏంటి? ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరే కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థనలు చేయుచు ఉండాలి. హల్లెలూయా. ప్రతి దినము నీ జీవితంలో ప్రార్థన చేస్తూ ప్రభు రాకడ నిమిత్తమై ఎదురు చూస్తూ ప్రభు సన్నిధిలో జాగ్రత్త పడాలి. ఇంకొక మాట చదివి మనం ముగించుకుంటాం. 21వ వాక్యం, యూదా పత్రిక 21వ వాక్యం చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? నిత్య జీవమైన మన ప్రభువుకు యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. హల్లెలూయా. చూడి, చదవబడినటువంటి విషయాన్ని
మనం గమనించినట్లయితే ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటండి? నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు నువ్వు కనిపెట్టుకొని కాచుకొని ఉండాలి. దేని కొరకు కాచుకొని ఉండాలండి? దేని కొరకు కాచుకొని ఉండాలి? ఆయన కనికరము కొరకు, ఆయన ప్రేమ కొరకు, ఆయన ఇచ్చే ఆశీర్వాదం కొరకు, ఆయన ఇచ్చే పరలోక పట్టణము కొరకు, ఆయన ఇచ్చే నూతనమైన యెరూషలేము కొరకు నీవు కాచుకొని కనిపెట్టుకొని మెలుకు కలిగి జాగ్రత్తగా నిలిచి ఉండాలి. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా చక్కగా తెలియజేస్తున్నారు. చూడండి, మనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఊరు నుంచి వస్తున్నారు అనుకోండి, ఏం చేస్తాం మనం? ఏంటండి, వాళ్ళు ఫోన్ చేసి అడుగుతాం, ఎట్లా ఫ్లైట్లో వస్తున్నావా, లేకపోతే ట్రైన్లో వస్తున్నావా, లేకపోతే బస్సుకు వస్తున్నావా, ఎక్కడ దిగుతారు, మేము ఎక్కడికి రావాలి అని చెప్పేసి వాళ్ళకి ఫోన్ చేసి అన్నీ కనుక్కున్న తర్వాత వారు మేము ఫ్లైట్కి వస్తున్నాం, మీరు చెన్నైకి వచ్చేసేయండి అన్నప్పుడు వీళ్ళందరూ చెన్నై ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి కాసుకొని ఉంటారు. ఎవరి కొరకండి చెప్పండి? ఎవరి కొరకు? వాళ్ళ కొరకు వెళ్ళి కాసుకొని ఉంటారు. దుబాయ్ నుంచి వస్తున్నారు, అమెరికా నుంచి వస్తున్నారంటే కాసుకొని ఉంటారు. వీళ్ళు ఎందుకు అంతగా కాసుకుంటున్నారని మనం చూస్తే తర్వాత మనకు అర్థమైంది. వీళ్ళు ఎందుకు అందరు పోయారు అంత దూరం? చెప్పండి, ఎందుకు పోయారు అంత దూరం? ఎందుకు పోయారు వీళ్ళు? అమెరికా నుంచి వస్తున్నారు కదా, దుబాయ్ నుంచి వస్తున్నారు కదా, ఏదో ఒక $100-200 ఇస్తారని. ప్రైజ్ ది లార్డ్. $100 ఇచ్చారనుకో, ఒక 6,000-7,000 వస్తాయి. ఒక $500 ఇచ్చారనుకోండి, కనీసం 30,000 వస్తాయి. ఆ 30,000 కోసం పోయాడు, వాడి కోసం కాదు. ప్రైజ్ ది లార్డ్. మనం కనిపెట్టాల్సింది ఎవరి కొరకంట? మనకిచ్చే పరలోకమనే పట్టణం కొరకు, నూతనమైన యెరూషలేమనే ఆ పట్టణము కొరకు మనము రాత్రింపగలు పరిశుద్ధాత్మ పూర్ణులై ప్రార్థన చేయొచ్చు. ఆయన సన్నిధిలో మనం కనిపెట్టుకొని ఉండాలి. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో రాయబడిన ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. అందుకని ఏమన్నాడండి? నిత్య జీవార్థమైన మన ప్రభుయగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో. ఏ ప్రేమలో? డబ్బు ప్రేమలో కాదు, డబ్బు ప్రేమలో కాదు, లోక ప్రేమలో కాదు. ఏ ప్రేమలో కనిపెట్టుకొని ఉండాలంటండి? దేవుని ప్రేమలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమించాడు, నిన్ను ప్రేమించాడు, నీ కొరకు సిలువను మోసాడు, నీ కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు, నీ కొరకు తన ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు, నీ కొరకు పిడిగుద్దులు తిన్నాడు, నీ కొరకు సిలువను మోసాడు, నీ కొరకు సిలువలో మేకులు కొట్టించుకున్నాడు, నీ కొరకు సిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టాడు. హల్లెలూయా. నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ప్రేమలో నీవు నిలిచి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని దైవజనుడు చెప్తున్న మాట ఏంటండి? 21వ అధ్యాయం 10వ వాక్యం. అక్కడ ఏమంటున్నాడు? ఆత్మవశుడనై ఏమంటున్నాడండి? ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన పర్వతం మీదికి దేవుడు అక్కడికి తీసుకెళ్ళాడంట. అక్కడికి తీసుకెళ్ళి ఏం చేశాడంటండి? పరిశుద్ధ పట్టణమును, మహిమ కలిగిన పట్టణమును దేవుడు ఆయనకు చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య ఒక ఆయన సాక్ష్యం చెప్పమంటే చెప్తున్నాడు. పాస్టర్ గారు అండి, రాత్రి కల్లో ఎగురుతున్నాను పాస్టర్ గారు, నేను రెక్కలేసుకొని ఎగురుతున్నాను. ఎగిరేటప్పుడు ఎక్కడ పడతానో అని నాకు భయం వేసింది, కానీ కింద పడలేదు, నేను మెల్లగా దిగాను. అప్పుడు నేనన్నాను, నీకు దేవుని రాకడ సమీపమై ఉందేమో, జాగ్రత్త పడన్నా. ఆ మనిషికి ఎక్కడ లేని భయం వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎత్తపడేవాడు సంపూర్ణంగా పైకి వెళ్ళావా లేకపోతే అక్కడే ఉన్నామంటే, ఎక్కడికి పోలేదండి, మధ్యలో ఉన్నాను. అప్పుడు నేను చెప్పాను, గబ్బిలం లాగా మధ్యలో వేలాడుతున్నావు కాబట్టి దేవుడు నీకు చూపించాడు. సంపూర్ణంగా దేవుని వాక్యాన్ని మారు మనసు పొంది మందిరంలో నడిపించబడు, దేవుడు నేను దీవిస్తాడని చెప్పా. ప్రైజ్ ది లార్డ్. కలగా ఉన్న ముఖం నల్లగా అయిపోయింది ఆ మాట అనంగానే. దానికి సాదృశ్యం ఏంటండి చెప్పండి? అటు పైకి పోలేదంట, నేల మీద పడలేదు, మధ్యలోనే రెక్కలేసుకొని ఎగురుతున్నాడంట.
అప్పుడు అర్థం ఏంటండి? గబ్బిలంలాగా అటు ఇటు పడకుండా, అటు ఇటు కాకుండా మధ్యలోనే ఉన్నారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని దేవుడు మన కొరకు తన స్వాస్థ్యమును, తన రాజ్యమును, తన నివాసమును, ఆ పరిశుద్ధమైన నూతన యెరూషలేము అనే పట్టణమును మనల్ని ప్రవేశింపపెట్టాలని యేసయ్య మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడంట? సిద్ధపరచుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మోకరించండి. దేవుడాని సన్నిధి నిండుగాన తోడు, నిత్యముంచి నన్ను నడిపించుము, నడిపించుము. నీ సన్నిధిలో నా హృదయములో నిలవలేను, కుమ్మరించున్నట్లు. నీ సన్నిధిలో నా హృదయములో నిలవలేను, కుమ్మరించున్నట్లు. నీ పాదపీఠముగా నన్ను మార్చుమా, నీ పాదపీఠముగా మార్చుమా. నిత్యుడాని సన్నిధి నిండుగాన తోడు, నిత్యముంచి నన్ను నడిపించుము, నడిపించుము. నిత్యుడాని సన్నిధి నిండుగాన తోడు, నిత్యముంచి నన్ను నడిపించుము, నడిపించుము. నీ కొడి హస్తం హత్తుకొని ఉన్నది, నీ ఎడమ చేయిన తల కిందనున్నది. నీ కొడి హస్తం హత్తుకొని ఉన్నది, నీ ఎడమ చేయిన తల కిందనున్నది. నీ కౌగిలిలోని నిత్య నిల్పుమా, నీ కౌగిలిలోని నిత్య నిల్పుమా. నిత్యుడాని సన్నిధి నిండుగాన తోడు, నిత్యముంచి నన్ను నడిపించుము, నడిపించుము. నిత్యుడాని సన్నిధి నిండుగాన తోడు, నిత్యముంచి నన్ను నడిపించుము, నడిపించుము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలయ్యా. మీరు నమ్మదగిన దేవుడు. మీ దయగలిగిన హస్తాన్ని చాపండి, విశేషమైన కృపతో నింపండి. ఈ రాత్రి మీ సన్నిధికి చేరి ఇచ్చిన మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకో. మాట్లాడిన ప్రతి మాటలు ప్రతి ఒక్కరి హృదయాలలో నాటబడి నీరు కట్టి ఫలింపచ్చే. మనస్సును మార్చగలిగిన దేవా, బ్రతుకును మార్చగలిగిన తండ్రి, స్థితిగతులను మార్చగలిగిన దేవా, నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మా బ్రతుకును మా స్థితిని మార్చి నీ సన్నిధిలో నిలిపిన వాడా నీకు స్తోత్రాలు. ఏమిచ్చినను మీరు నన్ను తీర్చలేం. ఈ రాత్రి నీ సన్నిధికి చేరి వచ్చిన మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని మీ దయగలిగిన హస్తమును చాపి నిత్యము నీ రాకడ పర్యంతం వరకు మీ సన్నిధిలో బలపరిచి స్థిరపరిచి నడిపించి కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసము కూడిచిన ప్రతి బిడలకును, సకల పరిశుద్ధులకును, వాక్యమును బోధించిన సేవకులకును ప్రభు రాకడ పర్యంతం సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్.